ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఇందాడే మా గురువు గారు మాట్లాడారు. మా అన్నని పందికొక్కు అన్నాడు. గురువు గారు వెదవన్నారు, వెదవా నువ్వు ఇలాగే పందికొక్కు గిందుకొక్కు అంటే అదే పందికొక్కు బోన్లో కూర్చోబెట్టి నిన్ను ఊరేగిస్తాడు మా లోకేష్ అన్న. పందికొక్కు అంటే అర్థమేంటి గురుగారు? పందికొక్కు ఏంటంటే మట్టి తవ్వుకుని మట్టిలో తిరిగిద్ది, ఇసుకలో తిరిగిద్ది, బియ్యంలో తిరిగిద్ది. మట్టి ఇసుక ఈ 3 చేసింది ఎవరో? నువ్వే కదా. మన గుడివాడను అడ్డు పెట్టుకుని గుడివాడ మొత్తం తవ్వేసి పెద్ద పందికొక్కు నువ్వు. కాలువను వదిలేవా, చెరువును వదిలేవా, పొలాలను వదిలేవా, దేన్ని వదిలేవు, ఏ గ్రామాన్ని వదిలేవు. తవ్వుకుని 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 పెద్ద పందికొక్కులాగా నేను పంది వేస్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో నీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే తవ్వుకోనంత తవ్వుకున్న మహా పెద్ద పందికొక్కు నువ్వు. మట్టి తవ్వుకున్న పందికొక్కు నువ్వు, ఇసుక అమ్ముకున్న పందికొక్కు నువ్వు, రేషన్ బియ్యం అన్న పందికొక్కు నువ్వు. పేదవాళ్ళకి ఇచ్చిన ఉచిత రేషన్ కూడా అమ్ముకుని తిన్నటువంటి పెద్ద పందికొక్కు నువ్వు. మా అన్ననంటే చెప్పు తెగేదాకా కొడతారు గురుగారు. మీరు అన్నదికైనా సరే అదే పందికొక్కు బోన్లో పెట్టి నిన్ను ఊరేగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీ ఇందాడే మా గురువు గారు మాట్లాడారు. మా అన్నని పందికొక్కు అన్నాడు. గురువు గారు వెదవన్నారు, వెదవా నువ్వు ఇలాగే పందికొక్కు గిందుకొక్కు అంటే అదే పందికొక్కు బోన్లో కూర్చోబెట్టి నిన్ను ఊరేగిస్తాడు మా లోకేష్ అన్న. పందికొక్కు అంటే అర్థమేంటి గురుగారు? పందికొక్కు ఏంటంటే మట్టి తవ్వుకుని మట్టిలో తిరిగిద్ది, ఇసుకలో తిరిగిద్ది, బియ్యంలో తిరిగిద్ది. మట్టి ఇసుక ఈ 3 చేసింది ఎవరో? నువ్వే కదా. మన గుడివాడను అడ్డు పెట్టుకుని గుడివాడ మొత్తం తవ్వేసి పెద్ద పందికొక్కు నువ్వు. కాలువను వదిలేవా, చెరువును వదిలేవా, పొలాలను వదిలేవా, దేన్ని వదిలేవు, ఏ గ్రామాన్ని వదిలేవు. తవ్వుకుని 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 పెద్ద పందికొక్కులాగా నేను పంది వేస్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో నీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే తవ్వుకోనంత తవ్వుకున్న మహా పెద్ద పందికొక్కు నువ్వు. మట్టి తవ్వుకున్న పందికొక్కు నువ్వు, ఇసుక అమ్ముకున్న పందికొక్కు నువ్వు, రేషన్ బియ్యం అన్న పందికొక్కు నువ్వు. పేదవాళ్ళకి ఇచ్చిన ఉచిత రేషన్ కూడా అమ్ముకుని తిన్నటువంటి పెద్ద పందికొక్కు నువ్వు. మా అన్ననంటే చెప్పు తెగేదాకా కొడతారు గురుగారు. మీరు అన్నదికైనా సరే అదే పందికొక్కు బోన్లో పెట్టి నిన్ను ఊరేగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీ అసలేటి నిర్మల.